నమస్తే, నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. కుంభమేళా రాబోతోంది. కుంభమేళా అనగానే అందరిలో ఒక ఉత్సాహం. అవును, అక్కడికే కదా ఈ నాగసాధువులు వచ్చేది. నాగాబాబాలు అక్కడే ఉంటారా? హైదరాబాద్లో కూడా కనిపిస్తారా? సికింద్రాబాద్ బస్ స్టాండ్లో కూడా చూశానండి. వాళ్ళెవరు నాగాబాబాలు కారు 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 దొంగ బాబాలు. గుర్తుపెట్టుకుందాం. కుంభమేళా మొదటి రోజు మహారాజ స్నానం. శరీరానికి మట్టి రాచుకొని స్నానం చెయ్యాలి. మూర్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం. అఖాడాల పేరిట ఉత్తర భారతదేశంలో శంకర భగవత్పాదుల వారు స్థాపించినవిగా పేరు చెప్పుకున్న 13 మఠాలు, 13 అవి. ఈ అఖాడాలలో ఉండేటటువంటి సాధువులు సమస్తాన్ని పరిత్యజించిన వారు. ఒకనాటి కాలంలో కనిపించేవారు కాదు. ఈ 13లో 7 శైవ సంబంధితమైనవి, 3 వైష్ణవ సంబంధితమైనవి, మరి 3 ఈ రెండూ కాకుండా ఉదాత్తంగా ఆలోచించే ఉత్తీర్ణతాభావంతో కలిగినవి. శైవం వైష్ణవం అనే విభేదాన్ని కూడా దాటి అంతా ఈశ్వరమే అనేవి ఆ 3. ఇలాంటి అఖాడాలలో ఉండే నాగాబాబాలు, సాధువులు ప్రపంచాన్ని పరిత్యజించిన వారు. లోకంతో వారికే సంబంధం లేదు. వారు వచ్చి గురువు ఇలా వృషభంలో సంచారం చేసే సందర్భాన్ని, రవి మకరంలో సంచారం చేసే మొదటి క్షణం సందర్భాన్ని పురస్కరించుకొని శరీరానికి మట్టి రాచుకొని చేసే స్నానమే మహారాజ స్నానం. ఈ 40 రోజులలో సంక్రమణం సంభవించిన రోజు 2వ స్నానం. అలాగే అమావాస్య, మౌని అమావాస్య పేరిట పుష్య అమావాస్య 3వ స్నానం. 40 రోజులలో వారు చేసేటటువంటి ఈ పవిత్ర స్నానాల కారణంగా నీటికి శక్తి ఏర్పడుతుంది. వారంతా ప్రపంచం మేలు కోరేవారు కానీ ప్రపంచమంతా పర్యటించేవారు కారు. మనమంతా సాధారణంగా ఒక మాట చెప్పుకుందామండి. సమస్తాన్ని త్యజించిన వాడు సన్యాసి అయితే, ప్రపంచాన్ని పరిత్యజించిన వారు సన్యాసి అయితే, ఈ ప్రపంచం పరిత్యజించిన వాడు సన్యాసి అవుతాడు. ఈనాటి కాలంలో మనకు కనిపించే వాళ్ళంతా కూడా సన్యాసులే. సన్యాసులు ఎక్కడో వారి వారి స్థానాలలో లోకంతో సంబంధం లేకుండా తపశ్చర్య చేస్తూ లోకా సమస్తాః సుఖినో భవంతు అనే సత్సంకల్పంతో శివధ్యాన తత్పరులై ఉంటారు. ఆకర్షణలకు, భౌతిక వ్యామోహాలకు, సెల్ ఫోన్లకు, వాచీలకు, చరవాణి ద్వారా లేదా స్టూడియోలలో కనిపించేటటువంటి చిన్న చిన్న కెమెరా జిమ్మికుల ద్వారా వేషభూషలతో మార్చుకొని ఆకర్షణలతో ఆడీ కారులో లేదా ఆల్టో కారులో తిరిగేవాళ్ళు వీళ్ళు సాధువులు కారు, దొంగబాబాలుగానే మనం భావన చేయాలి. అయితే హిందూ మతంలోనే కాదు, అన్ని మతాలలో కూడా ఇలాంటి దొంగ పాస్టర్లు ఉన్నారు, దొంగ ఫకీర్లు ఉన్నారు. అందరూ మన వైపే చూపిస్తారు కానీ అన్ని మతాలలో ఇలాంటి వారు ఉన్నారండోయ్. తెలుసుకుందాం, సత్య మార్గాన్ని అనుసరించే ప్రయత్నం చేద్దాం. సనాతన ధర్మం, హిందూ ధర్మం అత్యంత పురాతనం, విశేషం. ప్రపంచానికి మార్గదర్శనం చేసేటటువంటి ధర్మం సనాతన ధర్మం, భారతీయ ధర్మం. అలాంటి ధర్మానికి సంబంధించిన అపురూపమైనటువంటి సనాతన విజ్ఞానాన్ని ప్రపంచమంతా కూడా వ్యాప్తం చేసేటటువంటి నాగసాధువులు, బాబాలు. వారి శక్తి అపర్యాప్తం, అపరిమితం. వారు వీరు ఒకటి కారు. సత్యం తెలుసుకుందాం, మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి.